హాయ్ ఎవరివన్, నా పేరు డాక్టర్ మురళీకృష్ణ, ఎండి ఆయుర్వేద. ఈరోజు మనం చర్చించుకునే టాపిక్ ఏంటంటే ఆయుర్వేద కషాయం. ఈ కషాయం ఎలా తయారు చేస్తారు? ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి చాలా ఫేమస్ అయిపోయింది టాపిక్ ఏంటంటే కషాయం. ఏ టీ స్టాల్కి వెళ్ళినా కూడా మనకు దొరికేది ఆయుర్వేద కోత. అసలు ఈ కోతంలో ఏమేమి డ్రగ్స్ ఉంటాయి అంటే తులసి, అల్లము, దాల్చిన చెక్క, మిరియాలు, ఈ నాలుగిటి యొక్క మిశ్రమంతో తయారు చేసి ఒక సిరప్ లాంటి పానకాన్ని కషాయం అంటారు. ఈ కషాయం తీసుకోవడం వల్ల చాలామంది పేషెంట్లు నన్ను అడుగుతున్నారు, సార్ ఈ కషాయం తీసుకోవడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా, లేదు ఈ కషాయం తీసుకోకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఈ కషాయం మాకు డయాబెటిక్ ఉంది, హైపర్టెన్సివ్ ఉంది, రెగ్యులర్గా అలోపతి మెడిసిన్స్ వాడుతూ ఉంటాము, ఈ కషాయాలు తాగొచ్చా, ఈ ఆయుర్వేద డ్రగ్లు తీసుకోవచ్చా, లేదు మేము ఇంకో ఏదో అదర్ డ్రగ్స్తో వాడుతున్నాము, ఈ కషాయాలు తీసుకోవచ్చా అని చాలామంది ఈ మధ్య నన్ను క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళందరికీ వ్యూవర్స్ కోసం ఈ కషాయాలు తీసుకుంటే ఏమైనా జరిగే బెనిఫిట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. అసలు ఎంత క్వాంటిటీ తీసుకోవాలో కూడా చాలామంది తెలియడం లేదు. ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే ఈ కషాయాలు 96 ml నుంచి 100 ml దాకా ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో తీసుకోవాలి. గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళైతే దాన్ని టిఫిన్ చేసిన తర్వాత 100 ml తీసుకోవాలి. చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే 500 ml 1000 ml దాకా తీసుకుంటున్నారు. అలా తీసుకోకూడదు. ఇదేంటంటే మెడిసిన్ ఎప్పుడైనా దాని ఒక స్పెసిఫిక్ డోస్ ఉంటుంది, ఆ డోస్ ప్రకారమే తీసుకోవాలి. 100 ml తీసుకుంటే సరిపోతుంది. అసలు ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందా లేదా అని చాలామందికి తెలియడం లేదు. సో దీంట్లో ఉండే 4 డ్రగ్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఒకటి తులసి ఉంటుంది, అల్లం ఉంటుంది, ఎండించిన అల్లాన్ని శొంఠి అంటారు, శొంఠి ఉంటుంది, నెక్స్ట్ దాల్చిన చెక్క ఉంటుంది, మిరియాలు ఉంటాయి. ఈ 4 యొక్క మిశ్రమంతో వచ్చిందే ఈ ఆయుర్వేద కోత. ఒక్కొక్క డ్రగ్ జరిగినట్టు రీసెర్చ్ చూసినట్టయితే మనకి అసలు ఈ కషాయాలకి ఎంత బెనిఫిట్ ఉంటుందో మనకు అర్థమవుతుంది. తీసుకోవడం వల్ల ఎంత బాడీకి ఎంత హెల్తీగా తయారవుతాము, మనలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి కరోనా లాంటి వైరస్లే కాకుండా ఇంకా అదర్ వైరస్లు కూడా బాడీకి అటాక్ అయినా కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనం ఎలాంటి వైరస్ అని తట్టుకోగల శక్తి వస్తుంది. సో మన ఆయుర్వేద మెడిసిన్స్ చూసినట్టయితే ఏదైనా రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి వచ్చి వాడే మెడిసిన్స్ ఏవైనా కానీ సీతోఫల చూర్ణం కానివ్వండి, లేదా తాయిసాల చూర్ణం కానివ్వండి, లేదంటే చిత్రహరితికి కానీ, శ్వాసకోటాల రస కానీ, కనకాసలు కానీ, ఈ ఏ మెడిసిన్ చూసినా కూడా ఆయుర్వేద కోతలు ఏవైతే ఉన్నాయో దాల్చిని కానివ్వండి, దాల్చిన చెక్క కానీ, మరీచ కానీ, అంటే మిరియాలు కానివ్వండి, తులసి కానీ, ఈ డ్రగ్స్ తోటి పాటు తయారైన డ్రగ్సే ఉంటాయి. సో ఖచ్చితంగా కోతం అనేది ఆయుర్వేద కోతం అనేది రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఖచ్చితంగా తగ్గిస్తుంది. ఇంకా దానికి ఎవిడెన్స్ ఏంటంటే ఒక్కొక్క డ్రగ్ నుంచి నేను ఈరోజు డీటెయిల్గా చెప్తాను, దాంట్లో ఉన్న డ్రగ్స్, దానికి జరిగిన రీసెర్చ్ గురించి. అప్పుడు మీకు అందరికీ అర్థమవుతుంది. ఫస్ట్ డ్రగ్ ఏంటంటే తులసి గురించి చాలా రీసెర్చ్ జరిగింది. దాంట్లో కొంత పార్ట్ నేను చెప్తాను. ఒక రీసెర్చ్ జరిగి 1000 మంది మీద రీసెర్చ్ అయిన తర్వాత ఏ హెల్ప్ ఫర్ ఆల్ రీజన్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ నెట్ ఆల్సో. నెట్లో కూడా మనకు దొరుకుతుంది ఈ ఆర్టికల్. దీంట్లో ఏం రాసిందంటే తులసి అనేది యాంటీ మైక్రోబియల్గా ఉంటుంది, బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుందని చెప్పేసి ఉంటుంది. అంటే ఏంటంటే అన్ని రకాల క్రిములని నాశనం చేస్తుంది. బాడీలో ఎలాంటి వైరస్ వచ్చినా, బ్యాక్టీరియా వచ్చినా ఇది చంపేయగల క్యాపబిలిటీ ఉంది అని చెప్పి తులసి గురించి ఉంటుంది. తులసికి ఇంకా దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే చేతులు కడుక్కోవడానికి హ్యాండ్ శానిటైజర్ వాడుకోవచ్చు. లేదు వైరస్ ఏమైనా నోట్లోకి వెళ్ళినట్టు అనిపిస్తే దాన్ని పుక్కిలి చూపేయడం వల్ల వైరస్ అనేది చనిపోతుంటుంది. లేదు ఇంకా లోపలికి తీసుకున్నట్టయితే బాడీలోకి ఏదైనా కడుపులో అల్సర్స్ ఏమైనా ఫామ్ అయినా అల్సర్స్ మొత్తాన్ని తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది. ఇంకా వాటర్లో తులసికి వాడితే ఏమవుతుందంటే వాటర్ ప్యూరిఫై అవుతుంది. వాటర్ ప్యూరిఫై అవడం వల్ల అది తాగడం వల్ల మనకి ఎలాంటి హెల్తీ అనేది వెళ్తుంది. తర్వాత ఇంకో ఆర్టికల్లో ఇంకా చెప్పింది ఏంటంటే టాక్సిక్ స్ట్రెస్ నుంచి తగ్గిస్తుంది. మనం చాలా కెమికల్స్ ఎక్స్పోజ్ అవుతుంటాం ప్రతిరోజు. ఈ మధ్య ఏమైందంటే శానిటైజర్లు ఎక్కువ వాడుతున్నాం. శానిటైజర్లో ఉండేదంటే ఇథనాల్ ఉంటుంది, ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది. సో ఇథైల్ ఆల్కహాల్ ఎక్కువగా వాడడం వల్ల మంచి బ్యాక్టీరియా కూడా చేతి మీద ఉన్న మంచి బ్యాక్టీరియా కూడా చనిపోవడం జరుగుతుంది. కానీ తులసి వాడడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి ఇథైల్ ఆల్కహాల్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ తగ్గిపోతాయి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో క్లియర్గా చెప్తుంది. ఇంకా మనకు తెలుసో తెలియక చాలా డ్రగ్స్ వాడుతుంటాం. పారాసెటమాల్ కానీ, యాంటీ ట్యూబర్కులోసిస్ డ్రగ్స్ కానీ, వాటి నుంచి వచ్చే దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఈ తులసి అనేది తగ్గిస్తూ ఉంటుంది. తర్వాత ఈ మధ్య మనం చూసినట్టయితే మైక్రోబియన్స్ వాడి యొక్క లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇదివరకు కాలంలో అది సెల్ఫ్ లిమిటెడ్గా ఉండేది. కొన్ని రోజులు అయిన తర్వాత మైక్రోబ్స్ చనిపోతూ ఉండేది. ఇవి అలా కాకుండా ఇవి బాడీలో చాలా ఎక్కువ రోజులు ఉండడం జరుగుతుంది.
ఒక డ్రగ్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంటుంది, అయ్యింది. డ్రగ్ రెసిస్టెన్స్ ఇదివరకు ఒక యాంటీబయాటిక్ వాడి సరిపోయింది, ఇప్పుడు డబుల్ యాంటీబయాటిక్, త్రిబుల్ యాంటీబయాటిక్స్ ఇలా వాడాల్సి వస్తుంది డ్రగ్స్. సో అలాంటివి ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని తగ్గించడం కోసము తులసి అనేది డైలీ రెగ్యులర్గా తీసుకున్నట్టయితే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది జరగకుండా ఉంటుంది. ఈ తులసికి ఇంకా ఇవే కాకుండా తులసికి మనం గుళ్ళోకి వెళ్ళిన తర్వాత తీర్థం ఇచ్చేది కూడా తులసి. ఎందుకంటే అది తాగడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి బ్యాక్టీరియా, వైరస్లు ఇవన్నీ చనిపోయి కరోనా లాంటి వైరస్ల నుంచి బాడీ నుంచి రక్షణ జరుగుతుంది. సో సెకండ్ డ్రగ్ ఏంటిదంటే దాల్చిన చెక్క. దాల్చిన చెక్కని మనం ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాం, కాదు. 2000 సంవత్సరంలోనే ఈజిప్ట్లో విడివిడిగా దొరికేది దాల్చిన చెక్క. దాని గురించి చాలా రీసెర్చ్ జరిగి అది కాఫ్ తగ్గిస్తుందని చెప్పి, ఆర్థరైటిస్ తగ్గిస్తుందని చెప్పి, లేదు గొంతులు ఏమైనా నొప్పి వచ్చినా, సోర్ థ్రోట్స్ ఏమైనా వచ్చినా కూడా తగ్గిస్తుందని చెప్పి వాళ్ళు ఆ రోజు కనిపెట్టారు. ఈ దాల్చినలో ఉండేటువంటి యుజినాల్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ ఎలా పనిచేస్తుంది అంటే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ పనిచేస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. ఊపిరితిత్తులకు ఏదైనా బ్యాక్టీరియా వైరస్ ఉన్నప్పుడు వాపు వచ్చేసి గాలించడం కష్టంగా ఉంటుంది. అలాంటి లక్షణాల నుంచి ఈ దాల్చిన అనేది తగ్గిస్తుంది. తర్వాత డయాబెటిక్ కంట్రోల్ చేస్తుంది. దాల్చిన అనేది డయాబెటిక్ వన్స్ కంట్రోల్లో ఉంది అంటే ఈ ఎలాంటి బాడీకి కరోనా ఎఫెక్ట్ అయినా కూడా, ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా డయాబెటిక్ కంట్రోల్లో ఉంటే మనకేం ప్రాబ్లం ఉండదు. సో దీని 2016 సంవత్సరంలో ఒక స్టడీ జరిగింది. ఒక 6 grams దాల్చిన పౌడర్ని ఉదయం సాయంత్రం హాట్ వాటర్లో ఇస్తే వాళ్ళు టెస్ట్ చేస్తే షుగర్ లెవెల్స్ అన్నీ కంట్రోల్లోకి వచ్చేసినాయి వాళ్ళకి. నెక్స్ట్ 2012లో NCCAH అని చెప్పేసి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ దాల్చిన మీద రీసెర్చ్ స్టడీ చేయడం వల్ల వాళ్ళు 200 మంది పేషెంట్లకు ఇచ్చిన తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి 3 months యావరేజ్ షుగర్ HbA1c అంటారు, దాన్ని టెస్ట్ చేస్తే అబ్జల్యూట్గా కంట్రోల్లో ఉంది 200 పేషెంట్ మీద. అండ్ కొలెస్ట్రాల్, బాడీలో ఉన్న చెడ్డ కొలెస్ట్రాల్ అని తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ అనేది పెరగడం జరిగింది. 2000 సంవత్సరంలో కొత్తగా HIV వచ్చినప్పుడు ఈ దాల్చిన్ని 80 మంది పేషెంట్కి ఇస్తే HIV వైరస్ యాక్టివిటీ అనేది రెడ్యూస్ అయింది. సో ఇంత వైరస్ అన్నింటినీ చంపేస్తుంది, డయాబెటిక్ కంట్రోల్ చేస్తుంది, ఈ బాడీలో యాంటీ ఆక్సిడెంట్ పెంచుతుంది. ఇలాంటి మంచి మంచి ప్రయోజనాలు ఉంది ఈ డ్రగ్ దాల్చిని. నెక్స్ట్ వచ్చేసరికి అల్లాన్ని ఎండబెడితే వచ్చేది సొంటి అమెరికన్ జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ సెల్ అండ్ మైక్రోబయాలజీ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని చాలా రీసెర్చ్ చేసి ఏం చెప్పారు, చివరికి జింజర్ అనేది లంగ్లో ఉన్నటువంటి స్మూత్ మజిల్స్ అన్నిటి రిలాక్స్ చేస్తుంది. అంటే ఎయిర్ ఎంట్రీకి మనం తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది, బాడీలో ఆక్సిజన్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళందరికీ ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది తగ్గిపోతూ వస్తుంది, లంగ్స్లో ఇన్ఫెక్షన్ అనేది పెరిగిపోతూ పోతుంది. సో ఈ జింజర్ అలా రోజు తీసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఆక్సిజన్ అనేది తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అన్నమాట మనకి. తర్వాత బ్రాంకో డైలటేషన్ చేస్తుంది, అంటే లంగ్స్ల యొక్క కెపాసిటీని బ్రాంకియోస్ అన్నింటిని తెరిచి, రంధ్రాలన్నీ తెరిచి, మూసిపోయిన రంధ్రాలను తెరిచి ఆక్సిజన్ ఎంట్రీని ఈజీ చేస్తుంది. ఇంకా మెడికల్ టెర్మినాలజీ చెప్పాలంటే బీటా-2 యాంటాగోనిస్టిక్ అంటారు దీన్ని. తులసికి జింజర్కి బీటా-2 యాంటాగోనిస్టిక్ అనే ప్రాపర్టీ ఉంటుంది. సో లంగ్కి వచ్చి ఎలాంటి ఇబ్బందులు అయినటువంటి కూడా ఈ అల్లంతో తగ్గిపోతుంది. ఇంకా రీసెర్చ్ గేట్ అనే ఒక ఆర్టికల్లో ఏం చెప్పారంటే హ్యూమన్ రెస్పిరేటరీ సింథటిక్ వైరస్ని యాంటీవైరల్గా పనిచేసి ఇది 100% తగ్గిస్తుంది అని చెప్పి ఆర్టికల్లో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. జింజర్ లివర్ని చెడిపోకుండా చేస్తుంది చెప్పేసి మనం ఇప్పుడు కరోనా వైరస్లో చూసినట్టయితే IL-6 అని చెప్పేసి, ఇంటర్లూకిన్ 6 అని చెప్పేసి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ రేట్ ఒక డయామీటర్స్ పెరిగిపోయినట్టయితే కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని చెప్పేసి, లేదు అది తక్కువగా ఉంటే కరోనా అంత ఎఫెక్ట్ కాదని చెప్పి నిర్ధారించబడుతుంది. ఈ ఇంటర్లూకిన్ 6 అనేది ఈ డ్రగ్ జింజర్ వాడడం వల్ల కంట్రోల్లోకి వస్తుందని చెప్పేసి క్లియర్ కట్గా రీసెర్చ్ అయింది. సో నెక్స్ట్ వచ్చే డ్రగ్ ఏంటంటే మరీచా అంటే మిరియాలని ఏమంటారంటే కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటారు. అన్ని ఒక స్పైసెస్ ఉన్నట్లు కదా ఇది బెస్ట్ అని చెప్పి అంటారు. దీనికి ఉండే ప్రాపర్టీ ఏంటంటే ఇండైజెషన్ తగ్గిస్తుంది. ఇండైజెషన్ అంటే మనం తీసుకున్న ఆహారాన్ని మొత్తం అరిగిపోయి దాంట్లో ఉన్నటువంటి వేస్ట్ అంతా బయటికి వెళ్ళిపోయి మనం ఇచ్చే ఏదైతే డ్రగ్ ఉంటుందో ఆ డ్రగ్ని ఈజీగా అబ్జర్వ్ అయ్యేటట్టు బాడీలోకి చేయగలిగే ప్రాపర్టీ అనేది మరీచాకు ఉంటుంది. ఇంకేముంటుంది, మరీచాకి డయేరియా కంట్రోల్ చేస్తుంది, అంటే ఎక్కువ మోషన్స్ అవుతుంటే కంట్రోల్ చేస్తుంది. ఇంటెస్టైనల్ వామ్స్, కడుపులో ఉన్న పురుగులను తగ్గిస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేషన్గా పనిచేస్తుంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ప్లేట్లెట్ని పెంచుతుంది. ప్లేట్లెట్ పెంచడం వల్ల ఏమవుతుందంటే ఈ వైరస్ని, బ్యాక్టీరియాని ఎదుర్కొనే శక్తి బాడీకి వస్తుంది. ఇంకా ఏం చేస్తుందంటే బాడీలోకి ఇది WBC కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏమవుతుందంటే WBC కౌంట్ తగ్గిపోతూ వస్తుంది.
ఈ మరీచ రోజు తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మిరియాలు రోజు తీసుకోవడం వల్ల డబ్ల్యూబీసీ కౌంట్ పెరుగుతుందని చెప్పి రీసెర్చ్గా స్టడీ జరిగింది. ఇంకా ఎఫెక్ట్ ఏంటంటే ఇమ్యూనో మాడ్యులేటర్ ఎఫెక్ట్ అవుతుంది. ఇమ్యూనో మాడ్యులేటర్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని అలర్ట్ చేసి ఉంచిపెడుతుంది. ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలోకి వచ్చిన వెంటనే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎగ్నెస్ట్ ద వైరస్కి ఎగ్నెస్ట్గా పనిచేయడానికి జరుగుతుంది. ఈ 4 డ్రగ్లు కలిసినటువంటి మిశ్రమాన్ని ఆయుష్ కోత అంటారు. ఈ ఆయుష్ కోతము ప్రతి ఒక్కరు ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అయిపోయి కరోనా లాంటి ఎలాంటి వైరస్ వచ్చినా కూడా మన బాడీ ఎదుర్కొనే శక్తి అనేది వస్తుంది. చాలామంది పేషెంట్లు చెబుతున్నారు, ఒక 1 మంత్ తాగాము డాక్టర్ గారు, ఇది తాగిన తర్వాత చాలా బాడీ లైట్గా అనిపిస్తుంది, మాకు ఇదివరకు ఎర్లీ మార్నింగ్ తుమ్ములు జలుబు వచ్చేది, ఇది వాడిన తర్వాత చాలా బాగుంది, మాకు తగ్గిపోయింది, జలుబు రావట్లేదు అని చెబుతున్నారు. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఆయుర్వేద క్లాత్ తీసుకోవడం వల్ల. సో డైలీ నేను సజెస్ట్ చేసేది అంటే మా పేషెంట్స్ అందరికీ, పేషెంట్లు కాకపోయినా హెల్తీ పర్సన్స్ ఎవరైనా కానీ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఈ కోత తీసుకోవడం వల్ల ఖచ్చితంగా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. కరోనా ఎదుర్కొనే శక్తి అయితే వస్తుంది. కానీ ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇది డైలీ మీరు చేయడం వల్ల 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ చేయడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అవ్వడం వల్ల ఎలాంటి వైరస్ వచ్చినా కూడా మనం ఎదుర్కొనే శక్తి అనేది బాడీలో పెరుగుతూ ఉంటుంది. ఎంత తీసుకోవాలి డోసు అంటే 96 ml నుంచి 100 ml దాకా తీసుకోవాలి. అందుకనే ఎక్కువ తీసుకున్నట్లయితే ఇది మెడిసిన్ కాబట్టి ఏ క్వాంటిటీ ఏదైనా ఎక్కువ తీసుకునే వల్ల ప్రమాదం జరుగుతుంది. సో ఎక్కువ తీసుకోవద్దు. గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళంటే ఆఫ్టర్ ఫుడ్ తీసుకోండి, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. దీంతోపాటు ఇంకోటి చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు గోల్డెన్ మిల్క్ తాగడం. గోల్డెన్ మిల్క్ అంటే పాలల్లో పసుపు కలుపుకొని తాగడం. పాలల్లో పసుపు కలుపుకొని తాగడం ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? పసుపుకి చెప్పుకోవాలంటే 2 రోజులు పడుతుంది. పసుపు గురించి చెప్పుకోవాలంటే పసుపులో చాలా హెల్త్ ప్రమోట్ చేసే క్వాలిటీస్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఇమ్యూనో మాడ్యులేటర్ ఎఫెక్ట్గా చేస్తుంది, క్యాన్సర్ మీద పనిచేస్తుంది, ఏదైనా మైక్రోబియల్స్ వైరస్లు బ్యాక్టీరియాలను చంపేస్తుంది. ఇంకా దీని గురించి జరిగిన రీసెర్చ్ చూస్తే, పసుపు గురించి జరిగిన రీసెర్చ్ చూస్తే సిగరెట్ తాగే వాళ్ళకి 90% వాళ్ళకి క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే సిగరెట్ తాగడం వల్ల వస్తుంది. లంగ్ క్యాన్సర్ ఎస్పెషల్లీ ఎందుకు వస్తుందంటే డిఎన్ఏ అనేది మ్యుటేషన్ జరుగుతుంది లంగ్లో. డిఎన్ఏ మ్యుటేషన్ జరిగిపోయి అక్కడ సెల్స్ అనేది డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. రోజు పసుపు తీసుకునే వాళ్ళల్లో 35 నుంచి 45% వరకు ఈ క్యాన్సర్ తగ్గిస్తుంది అని చెప్పేసి ఒక రీసెర్చ్ జరిగింది అమెరికాలో. తర్వాత లంగ్స్లో ఉన్నటువంటి ఎయిర్వేస్కి వచ్చే ఇన్ఫెక్షన్ని ఈ పసుపు అనేది తగ్గిస్తుందని చెప్పేసి, అండ్ మ్యూకస్ మన కళ్ళె బయటికి తీయడానికి ఈజీగా అవుతుందని చెప్పేసి అమెరికన్ రీసెర్చ్లో నిరూపితమైంది. నెక్స్ట్ ఇమ్యూనో మాడ్యులేటర్ ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా టీ సెల్స్ అనేది బాడీలో యాక్టివేషన్ చేస్తుంది. టీ సెల్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఏదైనా వైరస్ రాగానే బాడీకి ఇండికేషన్ ఇస్తాయి, వైరస్ వచ్చింది, బాడీకి రెడీగా ఉండాలని చెప్పి. అండ్ ఇమ్యూనో మాడ్యులేటర్ ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఇమ్యూనిటీని బూస్టప్ చేసేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచి వైరస్ నుంచి బ్యాక్టీరియా నుంచి తలుపుకునే శక్తిని పెంచుతుంది. ఇలాంటి గుడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఈ గోల్డెన్ మిల్క్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల బాడీలో ఇంటర్లూకిన్ సైటోకైన్స్ అనేవి బాడీలోకి ఎఫెక్ట్ అయ్యి ఇంటర్లూకిన్ 6 అనేది దాని కంట్రోల్లో ఉండి చాలా బెనిఫిట్స్ అవుతుంది. సిఓపిడి కానీ లేదంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ కానీ అక్యూట్ లంగ్ ఇంజరీ కానీ ఇలాంటివన్నీ కాకుండా బాడీలోకి నివారించేస్తుంది. సో ప్రతి ఒక్కరు ఉదయం లేవగానే ఈ మంచి గుడ్ హ్యాబిట్స్ని స్టార్ట్ చేయండి. కరోనా నుంచి ఖచ్చితంగా విజయం సాధిద్దాం. ఎవరికి కరోనా రాకుండా అరికడదాం. ప్రతి ఒక్కరు ఈ ఆయుష్ పదాన్ని ప్రతిరోజు తీసుకోండి. గోల్డెన్ మిల్క్ ప్రతిరోజు తీసుకోండి. చోనప్రాష్ ప్రతిరోజు తీసుకోండి. తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. కరోనాని ఎదిరించే శక్తి మనకు రోజు వస్తుంది. సో ప్రతి ఒక్కరు తీసుకోండి.